హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే బయటకైతే వెళ్ళామండి. ఎక్కడండి చెప్పారు అమ్మాయిలు షాపింగే చాలా లేట్ అవుతుందని. అబ్బాయిలది కూడా లేటే అవుతుందండి నిజంగా. మా వారిదేనండి షాపింగ్. 10 గంటలకల్లా వెళ్ళామండి మేము అక్కడికి. 1 గంటకి బయటకు వచ్చామండి. చూడండి ఎంత టైం పట్టిందో. ఆడవారిని మాత్రం అనేస్తారు సులువుగా. అక్కడ షాపింగ్ చేసుకొని భోజనం గబగబా చేసి మూవీకైతే వచ్చామండి పీవీఆర్‌కి. టైం అయిపోతుందని కంగారు పెట్టేశారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఉంది కాసేపు కూర్చోండి అని చెప్పేసి అన్నారు. చాలా కోపం వచ్చింది. స్పీడ్‌గా తినేయడం అంటే ఏం తింటామండి. సరిగా అయితే తినేయలేదు ఆ రోజు. మేము ఎక్కువగా షాపింగ్ చేయాలి అంటే నర్సీపట్నం అయితే రావాల్సి ఉంటుందండి. మా ఊరికి నర్సీపట్నానికి 26 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. రవితేజ మూవీకి అయితే వచ్చామండి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ చూసి వచ్చేసరికి చాలా టైం అయితే పట్టేసిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ ఏదో చేయాలి కదా అనేసి చపాతీలు ప్యాకెట్స్ చేసేసినవి అయితే అమ్ముతున్నారండి. అదొక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక కర్రీ అయితే చేశానండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ప్యాకెట్లు తీసుకున్నా సరే టేస్ట్ కానీ ఏమీ ఉండవండి. మన పిండితో కలుపుకొని వెంటనే చేసుకున్నవి ఒకలా టేస్ట్ ఉంటాయండి. ఇవి ఒకలా ఉంటాయి. అస్సలు కాలట్లేదండి, పొంగిపోతున్నాయి అంతే. చాలా చిరాకు వచ్చింది నాకు. సర్లే సరిగా కాలట్లేదు కదా అని కాల్చుతుంటే అప్పడల్లా అయిపోతున్నాయండి. మళ్ళీ వచ్చేసి ఈ ప్యాకెట్ని 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చని చెప్తున్నారండి. ఫస్ట్ రోజుకి ఇలా ఉన్నది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.